ఇసుక పంచాయతీ ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. నార్కల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్బన్బెట్ల గ్రామంలో వాగులో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీలతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మాఫియాను గ్రామ సర్పంచ్ సింధూజ మరియు గ్రామస్తులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని సర్పంచ్ సింధూజ మండిపడ్డారు. ఈ అక్రమ ఇసుక డంపులను వెంటనే సీజ్ చేసి ఇసుక ట్రాక్టర్లపై కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ సమాచారం అందించిన పట్టించుకోవడం లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పేరు సింధూజ సురేందర్రావు, ఎన్మన్బెట్ల సర్పంచ్ని. మా గ్రామం ఎన్మన్బెట్ల వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు ఇసుకను అక్రమంగా తరలించడం జరుగుతుంది. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. అందుకని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు ఏ చర్యలు లేవు. ఇకపై అయినా స్పందించాలని వేడుకుంటున్నాం. ఈరోజు నేను అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాగు దగ్గరికి అకస్మాత్తుగా వచ్చి తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ 100 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.